ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో భాగంగా ఈరోజు 3rd జూన్కి సంబంధించినటువంటి సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ గురించి అయితే ప్రజెంట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. 3rd షిఫ్ట్కి సంబంధించింది నేను రేపు అప్లోడ్ చేస్తాను. సో ఈ సెకండ్ షిఫ్ట్లో మనకు చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ కూడా నేను చాలా గ్యాదర్ చేస్తే పెట్టాను. అదేవిధంగా నేను గత షిఫ్ట్లో చెప్పినటువంటి కొన్ని ఎక్స్ట్రా టిప్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ షిఫ్ట్లో కూడా రావడం అయితే జరిగిందనమాట. వాటి గురించి కూడా నేను చెప్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 24లో మనం ఏ దినోత్సవాన్ని జరుపుకుంటాము అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఇదే జనవరి 24ని గత షిఫ్ట్లో కనుక చూసుకున్నట్టయితే అంతర్జాతీయ విద్యా దినోత్సవం అని చెప్పేసి నేను అందులో చెప్పాను. అది చెప్పిన తర్వాత దాని కింద ఎక్స్ట్రా పాయింట్ చెప్పాను. అదేంటి అంటే మనకు సంబంధించినటువంటి జాతీయ బాలికా దినోత్సవం అని చెప్పేసి నేను మీకు చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఎక్స్ట్రా పాయింట్గా నేను అక్కడ చెప్పాను. సో అదే ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకైతే ఇక్కడ మనకు క్వశ్చన్ రావడం అయితే జరిగిందనమాట. సో దాంతోపాటు ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. అవన్నీ ఒకసారి చూసుకుందాము. సో జనవరి 24 వచ్చేసి మన భారతదేశానికి సంబంధించినటువంటి జాతీయ బాలికా దినోత్సవం అనమాట. సో దీన్ని 2008లో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అయితే ప్రారంభించడం అయితే జరిగింది. సో 1966లో ఇందిరాగాంధీ తొలిసారిగా భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు జనవరి 24 కాబట్టి సో దీనిని ఏమంటామంటే మహిళా శక్తికి చిహ్నంగా అయితే భావిస్తారండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ జాతీయ బాలికా దినోత్సవాన్ని 2008 నుంచి ప్రారంభించారని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. అదే కాదండి, ఇంకా మనకు చాలా ఉంది ఇందులో. ముందు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గత షిఫ్ట్లో వచ్చింది విద్య అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే అన్నట్టు అంతర్జాతీయ విద్యా దినోత్సవం కూడా మనకు జనవరి 24 జరుపుకుంటాము. ఇది కాకుండా యూపీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర స్థాపన దినోత్సవాన్ని కూడా జనవరి 24 జరుపుకుంటారు అన్నమాట. సో ఆ రోజు ఏమైందంటే అంతకుముందు 1950లో యునైటెడ్ ప్రావిన్స్గా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ 1950లో ఉత్తరప్రదేశ్గా పేరు మార్చుకొని ఉండడం అయితే జరిగిందనమాట. దీనికి ఉన్నటువంటి చరిత్ర. ఇక నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే దయచేసి వీడియోని లైక్ చేసి వీడియో చూస్తే ప్రయత్నం చేయండి. మీకోసం నేను చాలా కంటెంట్ని ఎక్స్ట్రాగా గ్యాదర్ చేసుకుని వీడియో అయితే చేస్తున్నాను. సో నా కష్టాన్ని ఒక్కసారి గుర్తించి వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే నేను చేసినటువంటి కష్టానికి ఫలితం అయితే ఉంటుందన్నమాట. సో కంపల్సరీ మీరు ఇంకా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసి వీడియోని కంటిన్యూ అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ దిస్ కంప్యూటర్ డివైస్ ఈజ్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అన్నమాట. ఈ కంప్యూటర్ పరికరాల్లో ఏది ఇన్పుట్ మరియు అవుట్పుట్ రెండు ఒకటే అంటామన్నమాట. రెండు ఒకటే. అది ఏంటి అంటే మనము టచ్ స్క్రీన్ అనే దాన్ని మనము రెండు పరికరాలుగా వాడుకుంటామండి. ఇది ఇన్పుట్, అదేవిధంగా అవుట్పుట్ రెండుటికి పనికి వచ్చేటటువంటి ఏదన్నా ఉంది అంటే అది టచ్ స్క్రీన్ మాత్రమే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించినటువంటి చాలా విషయాలు అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, కంప్యూటర్కు డేటా లేదా ఆదేశాలను ఇచ్చే పరికరాలను ఇన్పుట్ అయితే అంటామన్నమాట. అదేవిధంగా కంప్యూటర్ నుండి వినియోగదారులకు సమాచారాన్ని పంపించేటటువంటి దాన్ని ఏమంటామంటే అవుట్పుట్ అని చెప్పేసి పిలవడం అయితే జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ క్లారిటీ మీకు ఉండాలి. అదేవిధంగా మరి ఇన్పుట్కి అవుట్పుట్కి ఉన్నటువంటి పరికరాలు దీనిని వీలైతే మంచిగా నోట్ చేసుకోండి. ఇన్పుట్ పరికరాలు ఏంటి అంటే ఒకటి కీబోర్డు, మౌసు, స్కానరు, మైక్రోఫోను, వెబ్ క్యాము, జాయ్స్టిక్, టచ్ స్క్రీను, అదేవిధంగా గ్రాఫిక్ ట్యాబ్లెట్, బయోమెట్రిక్ స్కానరు, గేమ్ ప్యాడ్, ఇవన్నీ కూడా మనకు ఇన్పుట్ పరికరాలు అన్నమాట. అదేవిధంగా అవుట్పుట్ పరికరాలు ఏంటి అంటే మానిటరు, ప్రింటరు, స్పీకర్లు, హెడ్ఫోన్లు, ప్రొజెక్టర్లు, ప్లాటరు, లెడ్ డిస్ప్లే, బ్రెయిలీ ప్రింటరు, స్మార్ట్ బోర్డు, విఆర్ హెడ్సెట్, ఇవన్నీ కూడా మనకు అవుట్పుట్ పరికరాలు అన్నమాట. ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీకు రానున్న షిఫ్ట్లో కానీ నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్లో కానీ లేదా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో కానీ ఇవన్నీ మీకు యూజ్ అవుతాయండి. ఎవరైనా మంచి నోట్ ప్రిఫర్ చేసుకుంటే కనుక, నోటో రాసుకుంటే కనుక మీకు ఇది రానున్న ఎగ్జామ్లో కూడా మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 2025లో 5 చిరుత పులులను అయితే మన జాతీయ పార్కులోకి అయితే తీసుకొచ్చారన్నమాట. ఆ జాతీయ పార్క్ ఏది అని చెప్పేసి క్వశ్చన్. ఇప్పుడు ఉద్యానవనం అంటే ఇంగ్లీష్లో దీన్ని పార్క్ అని చెప్పేసి అంటాము, గుర్తుపెట్టుకోండి, ఓకే. ఇక ఫిబ్రవరి 2025లో మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో ఉన్నటువంటి కూనో నేషనల్ పార్కు, గుర్తుపెట్టుకోండి, కూనో నేషనల్ పార్కు. ఇంతకుముందు కూడా మనకు నమీబియా నుంచి తీసుకొచ్చినటువంటి చిరుతలను కూడా ఇందులోనే వేసినాము. ఇప్పుడు కూడా మనము నమీబియా నుంచి తీసుకొచ్చినటువంటి ఈ పులులను కూడా ఇదే పార్కులో వదలడం అయితే జరిగిందనమాట. అయితే 5 చిరుతలను అయితే వదిలిండ్రు ఈ అడవిలోకి. అందులో కనుక చూసుకున్నట్టయితే ఆడ చిరుత పులి పేరు ఏం పేరు అంటే జ్వాల అండి. అది ప్లస్ దాన్ని 4 పిల్లలను అయితే ఇందులో చేర్చడం అయితే జరిగిందనమాట. మొత్తంగా 5.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే బహుళ రాష్ట్ర సహకార సంఘాలకు సంబంధించినటువంటి చట్టాలను ఎవరు రూపొందిస్తారు అని చెప్పేసి క్వశ్చన్. ఇక్కడ మనకు రాష్ట్ర సహకార సంఘాలు ఉంటుంది, బహుళ రాష్ట్ర సంఘాలు అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ బహుళ రాష్ట్ర సహకార సంఘాలు అంటే ఇది కోఆపరేటివ్ సొసైటీస్ అన్నట్టు. వీటిని ఎవరు చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే పార్లమెంటే దీన్ని చేసేటటువంటి అధికారం అయితే ఉంటుందన్నమాట. బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం ప్రకారము 2002లో వచ్చింది మనకు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ అని చెప్పేసి. ఇది పార్లమెంటు రూపొందించినటువంటి చట్టము. అదేవిధంగా రాజ్యాంగం ప్రకారము ఈ బహుళ రాష్ట్ర మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సంఘాలను చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఓకేనా. అయితే రాష్ట్ర సహకార సంఘాలకు సంబంధించినటువంటిది ఏదైనా ఉంటుంది రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేస్తాయి. కానీ ఇట్లాంటి మల్టీ కోఆపరేటివ్ బహుళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంఘాలు ఉంటే కనుక దీన్ని చేసేటటువంటి అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. దీనికి ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే పార్లమెంటు లేదా సెంట్రల్ గవర్నమెంట్ అని చూసుకోండి. అయితే రాష్ట్ర సహకార సంఘాలు అని చెప్పేసి ఉంటుంది, దీనికి మాత్రము రాష్ట్ర ప్రభుత్వమే చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఆ క్వశ్చన్ గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కోఆపరేటివ్ సొసైటీ, ఇక్కడ సహకార సంఘం ఏ జాబితాలో ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే మీకు అడిగారు ఈరోజు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సహకార సంఘం ఇది రాష్ట్ర జాబితాలోని అంశం అన్నమాట. సో ఈ ఉమ్మడి జాబితా కాదు, అదేవిధంగా కేంద్ర జాబితా కాదు, ఇది ఓన్లీ రాష్ట్ర జాబితాలోని అంశము. అయితే భారత రాజ్యాంగం ప్రకారము సహకార సంఘాలు ఏర్పాటు, నియంత్రణ మరియు మూసివేతను రాష్ట్ర శాసనసభ నిర్వహిస్తుంది. సో ఏం చేసినా కూడా రాష్ట్ర శాసనసభనే చేస్తుంది. దీని ఆర్టికల్ 243ZI ప్రకారం అయితే ఇది రాష్ట్ర సంబంధించినటువంటి చేతిలో ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దండి, ఇక్కడ మల్టీ కోఆపరేటివ్ ఉందా లేకపోతే ఓన్లీ కోఆపరేటివ్ ఉందా అని చెప్పేసి అయితే చూసుకోండి ఓకేనా. ఇది కొంచెం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే యునెస్కో 2024 ప్రభుత్వేతర సంస్థలు NGOలకు సంబంధించినటువంటి అంతర్జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది అని చెప్పేసి క్వశ్చన్. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ NGOలకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ప్యారిస్లో జరిగిందండి, ప్యారిస్లో జరిగింది, ప్యారిస్లోని ఫ్రాన్స్లో. ఇది డిసెంబర్ 2024లో 17వ డేట్ నుంచి 19వ డేట్ వరకు జరిగింది. దీనికి సంబంధించినటువంటి థీమ్ కూడా గుర్తుపెట్టుకోండి, బిల్డింగ్ కెపాసిటీ ఫర్ యాక్షన్, చర్య సామర్థ్యాన్ని పెంపొందించడం అని చెప్పేసి తెలుగులో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రెండోసారి ఇది అడగడం ఈ క్వశ్చన్. అదేవిధంగా ఇంకో క్వశ్చన్ కూడా చెప్తా గుర్తుపెట్టుకోండి. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ, దీన్ని ఏమంటామంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ అని చెప్పేసి అంటాము. ఇది 46వ ఎడిషన్ అనేది ఎక్కడ జరిగింది అని చెప్పేసి మీకు క్వశ్చన్ అడగచ్చు. ఇది 2024లో మనకు జూలై 21 నుంచి 31 వరకు న్యూ ఢిల్లీలో జరిగింది. ఇది మీకు ఎక్స్ట్రా పాయింట్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే జనవరి 2025లో ఎవరి జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటాము. సో జాతీయ యువజన దినోత్సవం అంటే యూత్ డే అన్నట్టు. సో ఇది స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మనం జనవరి 12వ డేట్ నాడైతే ఈ యొక్క డేని అయితే మనం జరుపుకుంటాము. అయితే స్వామి వివేకానంద 162వ జయంతి 2025లో జరుపుకున్నారు. ఆయన 1863 జనవరి 12వ డేట్న జన్మించడం గుర్తుపెట్టుకోండి. జనవరి 2025లో స్వామి వివేకానంద ఎన్నవ జయంతి జరుపుకున్నారు అనే క్వశ్చన్ అడిగితే కనుక 162 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ నుంచి అయితే మన క్వశ్చన్ అయితే అడిగారు. పోయిన షిఫ్ట్లో కూడా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది, ఈ షిఫ్ట్లో కూడా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది. పోయిన షిఫ్ట్లో ఏం క్వశ్చన్ వచ్చింది, ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 4వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అని చెప్పేసి వచ్చింది. నేను అక్కడ మీకు పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్పాను. అయితే ప్రజెంట్ మనకి ఈ సెకండ్ షిఫ్ట్లో కనుక చూసుకున్నట్టయితే ఇండియాస్ ర్యాంక్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి వచ్చిందట. సో అది స్కోర్ అడిగారా ర్యాంక్ అడిగారా నాకు తెలియదు, బట్ ఏదో ఒకటి అడిగారు. సో నేను మీకు క్లియర్గా చెప్తాను. మనకి ఇక్కడ స్థానం కనుక చూసుకున్నట్టయితే 193 దేశాలలో మనకు ఉన్నటువంటి స్థానం ఎంత, 130వ స్థానము. స్కోర్ కనుక అడిగితే కనుక 0.685 స్కోర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే మొఘలుల ప్రైవేట్ అంటే వ్యక్తిగత భవనాన్ని ఏమని పిలిచారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. మొఘలుల వ్యక్తిగత భవనాన్ని ఏమంటామంటే దివాన్ ఏ ఖాస్ అని చెప్పేసి పిలుస్తారు. దివాన్ ఏ ఖాస్ ఇంగ్లీష్లో కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా మొఘలులకు సంబంధించినటువంటి రాజభవనాలను అంటే రాజభవనాల నివాస భాగాన్ని ఏమని పిలుస్తుండే అంటే జనన మహల్ లేదా రాయల్ ప్యాలెస్ అని చెప్పేసి పిలుస్తున్నారు. అంటే నివాస భవనాన్ని జనన మహల్ లేదా రాయల్ ప్యాలెస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా. లేదా ప్రైవేట్ వ్యక్తిగత భవనాన్ని దివాన్ ఏ ఖాస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మొఘల్స్ది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆరావళి అదేవిధంగా వింధ్యాచల్ మధ్య ఉన్నటువంటి పీఠభూమిని ఏమని పిలుస్తారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారండి.
అరవలి వింధ్యాచల్లో మధ్యలో ఉన్నటువంటి పీఠభూమిని ఇది మాల్వా పీఠభూమి అని చెప్పేసి మనం పిలుస్తాము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే జూమ్ వ్యవసాయం ఏ రాష్ట్రంలో జరుగుతుంది? సో ఇక జూమ్ వ్యవసాయం కనుక చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇది అస్సాం, మణిపురి, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ మొదలైనటువంటి ఈశాన్య రాష్ట్రాలలో ఈ యొక్క జూమ్ వ్యవసాయం అయితే ఉంటుందన్నమాట. అయితే దీంతో పాటు ఏమవుతుందంటే మధ్యప్రదేశ్లో ఈ యొక్క దీనిని జూమ్ అనేటటువంటి వ్యవసాయం ఉంది కదా, ఈ జూమ్ అనే దాన్ని మధ్యప్రదేశ్లో బేవార్ అని చెప్పేసి పిలుస్తారు, అంటే బేవార్. అదే కాదు మన ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని పోడు వ్యవసాయం అని చెప్పేసి కూడా పిలుస్తాము, పోడు అని చెప్పేసి పిలుస్తాము. ఒడిశాలో కూడా పోడే అంటాము. మధ్యప్రదేశ్ బేవార్, కేరళలో పోనము, ఛత్తీస్గఢ్లో దీప, మహారాష్ట్రలో దహి లేదా కుమాది అని చెప్పేసి పేర్లతో రకరకాల పేర్లతో అయితే దీన్ని పిలవడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్లోని ఏ జిల్లాలో అత్యల్ప జనాభా ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. అంటే అతి తక్కువ జనాభా ఉన్నటువంటి జిల్లా ఏది అని చెప్పేసి క్వశ్చన్. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే లక్షద్వీప్లో మొత్తం జనాభా 64,473 అయితే ఉందండి. అందులో అతి తక్కువ జనాభా ఉన్నటువంటి జిల్లా పేరు వచ్చేసి విద్రా. ఓకేనా, విద్రా. సో ఎంతమంది జనాభా అంటే జస్ట్ 271 మంది మాత్రమే అక్కడ నివసిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే గుప్త రాజవంశం తర్వాత రాష్ట్రకూటులు ప్రధానంగా ఏ ప్రాంతాన్ని పరిపాలించారు? సో గుప్త వంశం తర్వాత వచ్చినటువంటి రాష్ట్రకూటులు అంట ప్రధానంగా ఏ ప్రాంతాన్ని పరిపాలించారంటే ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్రకూటులు ప్రధానంగా దక్షిణ భారతదేశంలో పరిపాలించారు. దక్కన్ ప్రాంతం అంటాం కదా, దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. వీరి రాజధాని మాన్యకేట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. మాన్యకేట్ ప్రస్తుతం ఉన్నటువంటి కర్ణాటక ఉంది, కర్ణాటకలో అయితే ఇది ఉంటుందన్నమాట, ఆధునిక కర్ణాటకలో. సో మాన్యకేట్ రాజధానిగా చేసుకొని ఈ యొక్క రాష్ట్రకూటులు పరిపాలన అనేది ప్రారంభించారు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మొహంజోదారోలో లభించినటువంటి నృత్యకారిణి విగ్రహం ఏ లోహంతో తయారు చేయబడింది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ఈ యొక్క లోహం కనుక చూసుకున్నట్టయితే నృత్య కళాకారిణి కాంస్య లోహంతో తయారు చేయబడినటువంటి ఈ విగ్రహం దాదాపు 4500 సంవత్సరాల పురాతనమైనటువంటిది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే మీకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 4500 సంవత్సరాల పురాతనమైంది అని చెప్పేసి ఏ రకంగా చెప్పిండ్రు? సో అక్కడ ఒక టెస్ట్ చేస్తారు, ఆ టెస్ట్ పేరు ఏంటో ఒకసారి మీరు కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా. ఏదైనా కానీ పురాతనమైనటువంటి వస్తువు దొరికినప్పుడు దాన్ని ఒక టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసిన తర్వాత అది అప్రాక్సిమేట్ ఎన్ని సంవత్సరాల కిందదు అని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. ఆ టెస్ట్ పేరు డాష్ అంటారు, అది కింద కామెంట్ అయితే చేయండి. ఇక్కడ దాంతోపాటు ఇక్కడ ఏమని మెన్షన్ చేశారు అంటే ఇక్కడ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్ ఉపయోగించి దీన్ని తయారు చేస్తారని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కంప్యూటర్లో ఏదైనా సమాధానం లేదా వచనాన్ని వ్రాయడానికి ఇన్పుట్ పరికరాన్ని ఉపయోగిస్తాము. ఏం చేస్తామంటే కీబోర్డ్, ఏది రాయాలనుకున్నా కూడా మనం టైప్ చేస్తాం కదా, సో కీబోర్డ్ని అయితే వాడతాము. అయితే ఇన్పుట్ అడిగాడు కాబట్టి నేను ఇంతకుముందు ఇన్పుట్ పరికరాలు ఏంటి, అవుట్పుట్ పరికరాలు ఏంటి అని చెప్పేసి చెప్పాను చూసారా. సో అందులో కూడా కొన్ని ఎక్స్ట్రా పాయింట్లు ఉన్నాయి, అవన్నీ చూడండి. మీకు నెక్స్ట్ షిఫ్ట్లో కంపల్సరీ అవి దిగే అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మంత్రిమండలి సలహాను రాష్ట్రపతి పాటించాలా వద్దా? ఇప్పుడు మంత్రిమండలి రాష్ట్రపతికి ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అతను పాటించాలా వద్దా అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్టికల్ 74(1) ప్రకారం, ఓకేనా, ఆర్టికల్ 74(1) ప్రకారము రాష్ట్రపతి తన విధుల నిర్వహణలో మంత్రిమండలి సలహాను అనుగుణంగా వ్యవహరించాలి. అంటే ఇప్పుడు మంత్రిమండలి ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందే, తప్పది. అయితే ఒకవేళ వాళ్ళు ఏదైనా సలహా ఇస్తే కనుక ఆ సలహాని పునఃపరిశీలన కోసము మంత్రిమండలికి తిరిగి ఇవ్వవచ్చు. అది ఏదైనా చెప్పిరనుకో, వీళ్ళు ఇట్లా చేయండి అని చెప్పిరనుకో, అరే భయ్ మీరు ఒకసారి చెక్ చేయండి, చెక్ చేసి పంపండి అని చెప్పేసి ఇతను పంపచ్చు. ఇతను పంపిన తర్వాత కూడా మళ్ళీ ఆ మంత్రిమండలి దాన్ని ఆటోమేటిక్ అలానే పంపించారనుకోండి, అప్పుడు మూసుకొని దాన్ని మళ్ళీ రాష్ట్రపతి అంగీకరించాల్సిందే. సో రాష్ట్రపతికి అక్కడ దాన్ని మళ్ళీ క్వశ్చన్ చేసేటటువంటి అధికారం అయితే ఉండదు. సో వాళ్ళు మళ్ళీ అదే పంపించిండ్రా, మళ్ళీ దాన్ని రాష్ట్రపతి అంగీకరించాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 74(1) ప్రకారం అయితే ఇది ఉంటుంది అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి, ఓకే. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వ చట్టం 1813 కింద ఏమి వచ్చింది? రైల్వేలు వచ్చినాయా, బాల కార్మిక నిషేధం వచ్చిందా, సైన్స్ పరికరాలు వచ్చినాయా, లేదా సమగ్ర సూత్రం వచ్చిందా అని చెప్పేసి కింద 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకు చార్టర్ చట్టం అని చెప్పేసి అంటామండి. సో ఈ చట్టం ప్రకారం కనుక చూసుకున్నట్టయితే మరి ఏమి వచ్చిందని చూసుకున్నట్టయితే 1813 భారత ప్రభుత్వం చట్టం అంటే చార్టర్ చట్టం ప్రకారము సైన్స్ రంగంలో ప్రోత్సాహానికి నిబంధన విధించబడింది.
అంటే ఈ చట్టం ప్రకారము భారతీయ సాహిత్యం మరియు సైన్స్ యొక్క ప్రచారం, అభివృద్ధి మరియు పరిశోధన కోసం ప్రతి సంవత్సరం ₹1,00,000 కేటాయింపు అనేది జరిగింది. ఓకేనా, ఈ కేటాయింపు జరగాలని చెప్పేసి ఈ యొక్క 1813 చార్టర్ చట్టంలో మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే సైన్స్కు సంబంధించినటువంటి సైన్స్ రంగంలో ప్రోత్సాహానికి అని చెప్పేసి ఇందులో ఆన్సర్ అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే గ్రేట్ హిమాలయాలకు మరో పేరు ఏమిటి? ఈ యొక్క గ్రేట్ హిమాలయాలకు మరొక పేరు కనుక చూసుకున్నట్టయితే హిమాద్రి అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. హిమాద్రి అంటే మంచు ఇల్లు అని చెప్పేసి అర్థం అండి, లేదా మంచు నివాసం అని చెప్పేసి కూడా అంటాము. ఇది హిమాలయాల్లో ఎత్తైన పర్వత శ్రేణి. ఇందులో ఎవరెస్ట్ శిఖరం కూడా ఇక్కడనే ఉంటుంది. అదేవిధంగా అనేక ఎత్తైన శిఖరాలు కూడా ఈ యొక్క హిమాద్రిలోనే ఉంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే న్యూటన్ మెకానిక్స్ పై లోతైన పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరన్నమాట. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఐజాక్ న్యూటన్ అండి. అదేవిధంగా ఇతను 3 మోషన్ నియమాలను మరియు గ్రావిటేషన్ సిద్ధాంతాన్ని కూడా రూపొందించినటువంటి వ్యక్తి ఈ యొక్క ఐజాక్ న్యూటన్. సో ఇదన్నమాట వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. థర్డ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి వీడియో వీలైతే నేను రేపు అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రస్తుతానికైతే నేను చెప్పినటువంటి క్వశ్చన్స్ని జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా మీకు ఏ తేదీ నాడు ఎగ్జామ్ ఉందో, అదేవిధంగా ఎక్కడ ఉందో ఒకసారి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటు మీకు వీడియోలు మీకు యూజ్ అవుతున్నాయా లేదా, మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో కూడా ఒకసారి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.